ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సర్కిల్లో కూడా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్న 14 సర్కిళ్లలో కూడా దేవతా విగ్రహాలకు హానర్ గౌరవం జరిగే విధంగా మనకు ఉద్వాసన అనే ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. ఈ ఉద్వాసన ప్రోగ్రాంలో భాగంగా గోడుప్పల్ సర్కిల్లో మల్లన్న గుడి టెంపుల్లో గోడుప్పల్, పిర్జాదిగూడ, మేడిపల్లి, చెంగిచెర్ల పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి వాళ్ళందరికీ అన్ని డోర్ టు డోర్ అందరికీ చెప్పించి ఆ ఇంట్లో ఉపయోగించకుండా ఉన్న మరియు వదిలేయబడిన దేవతా విగ్రహాలు, పటాలు, పాత ఫోటోలు ఏ ఉన్నా కూడా మున్సిపల్ సర్కిల్కి అందజేయమని అందరికీ రిక్వెస్ట్ చేశాము. దాంట్లో భాగంగా దాదాపు ఒక 700-800 కిలోల బరువుకు సంబంధించిన దేవతా విగ్రహాలు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విగ్రహాలు, పటాలని వాడిన తర్వాత అక్కడక్కడ చెట్ల కింద పెట్టడం కానీ, చెరువుల దగ్గర పెట్టడం కానీ, గుళ్ళల్లో పెట్టడం కానీ చేయడం వలన పర్యావరణానికి హాని జరుగుతుంది. మరియు ఏవైతే దేవతా విగ్రహాలకు సంబంధించిన గౌరవం అనేది పోతుంది. ఇది మనము దృష్టిలో ఉంచుకొని మల్కాజ్గిరి కార్పొరేషన్ ఉద్వాసన ప్రోగ్రాం తీసుకొచ్చింది. దీని ద్వారా ఇప్పుడు ఈరోజు నిమజ్జన కార్యక్రమం లాగా పూజ చేసి ఆ ఫోటోకి సంబంధించిన ఫ్రేమ్ని ఐరన్ ఫ్రేమ్ సెపరేట్ చేయడం, గ్లాస్ సెపరేట్ చేయడం, తర్వాత ప్లైవుడ్ బోర్డు సెపరేట్ చేయడం, ఫొటోస్ని సెపరేట్ చేయడం, ప్లాస్టిక్ సెపరేట్ చేసి దానికి వస్తువులను రీసైక్లింగ్ లూప్ సస్టైనబిలిటీ అనే ఒక కంపెనీకి టైఅప్ చేశారు. ఆ కంపెనీకి రీసైక్లింగ్ కోసం పంపించడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల మొదటి శనివారం మల్లన్న టెంపుల్లో ఏర్పాటు చేయబడే ఈ కార్యక్రమానికి ఇక్కడ టెంపుల్లో మీరు తెచ్చిపెడితే దాన్ని పూజ ద్వారా రీసైక్లర్కు అందజేస్తాము. దీనికి అందరూ సహకరించండి. మన విగ్రహాలకు, మన దేవుళ్లకు మన గౌరవప్రదంగా ఇచ్చే వీడుకోలుగా దీన్ని స్వీకరించాలి. అందరికీ నమస్కారం. నా పేరు గడ్డం యాదగిరి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల ఆదేశాల మేరకు బోడుప్పల్లో ఉన్నటువంటి దేవతా విగ్రహాలు, ఫోటోలు, ఫ్రేములు అన్నీ కూడా కలెక్ట్ చేసేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ కమిషనర్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానీ చేపట్టినటువంటి విషయాన్ని మేము సాదరంగా స్వాగతిస్తున్నాము. అలాగే ఈరోజు ఈ యొక్క మెసేజ్ అనేది బోడుప్పల్ ప్రాంతానికి అంతటికీ చేరవేయడం జరిగింది మా ఫెడరేషన్ తరఫు నుంచి కూడా. ఈ యొక్క మెసేజ్ని అందుకున్నటువంటి ప్రజలందరూ కూడా దేవతా విగ్రహాలను మన ఎంత గౌరవంగా, ఎంత భక్తి శ్రద్ధలతోటి మన ఇళ్లలో పూజించుకున్నటువంటి దేవతా విగ్రహాలను, దేవుని యొక్క పటాలను కూడా అంతే భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి ఇక్కడ వీడుకోలు పలకాల్సిందిగా ఈ సందర్భంగా మేము ఫెడరేషన్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అబ్రహాం లింకన్, బోడుప్పల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గానే ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ మల్లికార్జున స్వామి గుడిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దేవతా విగ్రహాల ఉద్వాసన కార్యక్రమం చాలా మంచిదిగానే భావిస్తున్నాను. ఎందుకంటే పర్యావరణానికి చాలా ఈ గ్లాస్ ద్వారా వీటి ద్వారా అవేమో మట్టిలో కలవకుండా చాలా కాలం అదే అట్లా ఉంటుంది, పర్యావరణానికి హాని కలుగుతుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని దేనికి దానికి విడగొట్టి రీసైక్లింగ్ కార్యక్రమంలో ఇదొక మంచి కార్యక్రమంగా మన బోడుప్పల్ కమిషనర్ గారు దీన్ని ప్రారంభించినందుకు ఆమెకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఈ పర్యావరణానికి ఏదైనా కానీ హాని జరిగించే కార్యక్రమం అది, దాన్ని మంచిగా చేపడుతున్నందుకు కమిషనర్ గారిని అభినందిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని కోసం థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.